ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వీటి ధరలు భారీగా పెంపు రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారి ఈ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇటీవల కాలంలో నిత్యావసర వస్తువులు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా గ్యాస్ సిలిండర్, కమర్షియల్ సిలిండర్ రేట్ కూడా పెంచారు. అదేవిధంగా సబ్సిడీ కూడా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉంటారో వారికి సబ్సిడీ మినహాయింపు అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు ఏదైతే పశ్చిమాసియాలో యుద్ధ కారణంగా అక్కడ నుంచి రావాల్సిన పెట్రోలు, డీజిలు, ఇక ఇతర ఎల్‌పీజీ గ్యాస్ వాటిపైన ప్రభావం చూపుతుంది. ఇక ఆయా రంగాల ఏదైతే భారతీయ నిల్వలు, కరెన్సీకి సంబంధించి బంగారం నిల్వలు తగ్గిపోవడం ఇవన్నిటి దృష్టిలో ఉంచుకొని మొత్తానికి మోదీ పొదుపు మంత్రాన్ని పాటించాలని చెప్పేసి ఇప్పటికే చాలా దేశాలు ఈ విధానాన్ని అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అమూల్ పాల ధరలను చివరిసారిగా ఏప్రిల్ 2025లో మార్చారనమాట. తమ పాల అమ్మకాలకు సంబంధించి ఆదాయం 70-80% వరకు రైతులు చెల్లిస్తున్నామని కంపెనీ అయితే వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో కొత్తగా ఏదైతే ధరల ప్రకారం ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో లూజ్ టోన్డ్ మిల్క్ ధర లీటర్ వచ్చేసి రూ. 56 ఉండగా ఇప్పుడు అది రూ. 58 అయితే అయిందనమాట. ఇక ఫుల్ క్రీమ్ మిల్క్ పౌచ్‌ల ధర వచ్చేసి మనకు లీటర్‌కి రూ. 72 పెరిగిందనమాట. టోన్డ్ మిల్క్ ధర కూడా రూ. 58 నుంచి రూ. 60 పెరిగింది. డబుల్ టోన్డ్ మిల్క్ కూడా ఇప్పుడు లీటర్‌కు రూ. 54 నుంచి లభిస్తుందనమాట. అంతేకాకుండా ఆవు పాల ధర కూడా లీటర్‌కు రూ. 60 నుంచి రూ. 62 పెరిగిందనమాట. ఈ రకంగా చూసుకున్నట్లయితే త్వరలోనే ఇక వంట నూనె ధరలు కూడా పెరిగే అవకాశాలు అయితే డిమాండ్ అయితే ఉంది కాబట్టి, అదేవిధంగా పెట్రోల్ ధరలు కూడా పెరగనున్నట్లు చెప్తున్నారనమాట. ఇవన్నీ కూడా ఆర్థికంగా ఇప్పటి నుండే ఏదైతే కరోనా వచ్చినప్పుడు లాక్‌డౌన్ ఏదైతే ఉందో అలాంటి పరిస్థితుల్లో భాగంగా ఇప్పుడు ఏదైతే పెట్రోల్‌కి సంబంధించి డీజిల్ కూడా రేట్లు సామాన్యుల పైన భారం పడే అవకాశాలైతే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతుందనమాట. సో